అలా మధువర్క ప్రాసన బాబు జరుగుతూ ఉందా? జరుగుతూ ఉండగా ఆ మధువర్క ప్రాసన విషయాలు చెబుతున్నారు, ఒక్కసారి ఆలకించండి. ఇందాక కాళ్ళు కడిగారు మామగారు కదా, హిమవత్ పర్వతరాజు గారు, సముద్ర అధిదేవత అయినటువంటి క్షీరార్ణవ మహారాజు గారు వరులకిద్దరికి పెండ్లి కొడుకురికి. మనం ఇప్పటికి కూడా మన ఇంట్లో కన్యాదానం చేసినప్పుడ పెండ్లి కొడుకు కంటే మామగారు ఎప్పుడు పెద్దవాడే ఉంటాడు. పెండ్లి కొడుకు చిన్నవాడే కదా మామగారి కంటే. కాబట్టి చిన్నవాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకోవడం అనేది ధర్మం కాదు. మనం కూడా అంటుంటే ఎవడైనా చిన్నవాడు పెద్దవాడు వచ్చి మన కాళ్ళు పెట్టుకుని ఏమైనా ఎలా ఉండడం ఇష్టం లేదని నా కాళ్ళు పెట్టుకుంటాం ఏంటంటే పారిపోతుంటారు పట్టుకొని రావడం. కాబట్టి ఇక్కడ తప్పదు, పెండ్లి కొడుకు కాళ్ళు కడగాలి. అది వరుడిగా మనం భావించి కడుగుతూ ఉంటాం. కానీ అటువంటి పెండ్లి కొడుక్కి తన అల్లుడుగా భావించేటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి వరుడికి ఎటువంటి కష్టం కలగకుండా కాళ్ళు కడగడం అనేది తప్పదు. కాబట్టి కాళ్ళకు పట్టుకుని కడిగాం కనుక అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయుహు, తేజ, ఓజహ ఇవన్నీ నష్టమైపోతాయి అన్నాడు మనకంటే పెద్దవాడు కాళ్ళు అట్టుకుంటే. కాబట్టి అవన్నీ మళ్ళీ పునః ఉత్పాదన జరగాలి. కాబట్టి స్వామి వారికి మధువర్క ప్రాసన చేయిస్తున్నారు. అందరూ కూడా అడిగేసి చూస్తూ ఉండాలి, వీరు చెప్పేవి వింటూ ఉండాలి. అదిగో బ్రహ్మ కూర్చోబెట్టుకుని పెరుగుతేనే కలిపినటువంటి దాన్ని స్వామి నోటిగలా ముట్టించి అనంతరం ముందు ఆచమనం అన్నారు, తర్వాత ఆచమనం అన్నారు. అటువంటి రీతిగా స్వామి వారిద్దరికీ మధువర్క ప్రాసన చేయిస్తున్నారు. అటువంటి మధుపర్కాన్ని అలా మళ్ళీ శక్తి ఉత్పాదన చేయటం కోసం ఆ మధు అనగా తేనె, దధి, పెరుగు రెండు కూడా బంగారు పాత్రలో కలపమన్నారు, లేకపోతే రజత పాత్రలో కలపమన్నారు, లేకపోతే కంచు పాత్రలో కలపమన్నారు. కన్యాదానం ఇవి నివేదన చేయమన్నారు. పెండ్లి కొడుకు కూడా మనం చేతిలో పెడతాం, స్వయంగా అతను స్వీకరిస్తాడు కన్యాదానం ముందు. కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుడికి అయ్యవార్లకు కూడా ఆ విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి మధుపర్కాన్ని సమర్పణం చేశారు, వస్త్రాలు సమర్పణం చేశారు. గోవిందా కన్యాదానానికి సంకల్పం చెబుతూ కొబ్బరిబండం, కొబ్బరిబండు, అరటిబల్లతో దుక్కలగుడ్డ, పసుపుగమలు, కంఠం చెక్క ఇవన్నీ కూడా చక్కగా పాత్రలో సర్ది పార్వతీ కన్యాదానం, శ్రీదేవి కన్యాదానం వీరిద్దరిని అటు సోదరస్వరుడికి ఇటు ఆ జనార్దన స్వామికి కన్యాదానం చేయబోయే వేళ కన్యాదానానికి సాక్షిభూతమైన మహాసంకల్పాన్ని ఒక్కసారి చూస్తున్నారు. అజాధిరాజో భూత్వా సమస్త ఫలావాప్త్యర్థం లక్ష్మీనారాయణ ముక్తిస్య ఉమామహేశ్వర ముక్తిస్య లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఉమామహేశ్వర ప్రీత్యర్థం స్వగృహ్యార్థ ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యా మహాదానం గరైతే మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఇప్పుడంటే వీడియోలు, ఫోటోలు సాక్షులుగా పెట్టుకుంటున్నాం, కానీ మహాసంకల్పమే సాక్షయ్యా అన్నారు కన్యాదానానికి. ఈ మహాసంకల్పంలో సకల పర్వతాల పేర్లు, నదుల పేర్లు, భూమండలం యొక్క విస్తీర్ణం, మనం ఉంటున్నటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో ఇవన్నీ చెప్పి దండక చెప్పక వింజపిస ఇలా 11 అరణ్యాల్లో ఇది దండకారణ్యమయ్యా, అలాగే జంబూ ప్లక్ష ఇలా 9 ఖండాల్లో ఇది జంబూ ఖండమయ్యా, అంగవంగ కళింగ ఇలా అనేక దేశాల్లో ఇది ఆంధ్రదేశమయ్యా అని అన్నీ చెప్పి ఈ స్థల వివరణ మాత్రమే కాదు, ఈ కాలం ఇప్పుడు కలియుగంలో ఉన్న ప్రథమ పాదం అవుతోంది. ఈ వైవస్వత మనమంతరం దగ్గర నుంచి అంతకు ముందు ఉన్న మనమంతరాలన్నీ చెప్పి ఇంతమంది గడిచిపోయాక 28వ కలియుగంలో ఉన్నామయ్యా. 28 సార్లు కొత్త త్రేత ద్వాపర కలియుగాలు 27 సార్లు అయ్యాయి. 28వసారి కొత్త త్రేత ద్వాపర అయింది. 28వ కలియుగంలో ఇదిగో ఈ శోభకృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో నాథ శివరాత్రి నాడు ఈ హిందువారంలో అంటూ కాలాన్ని చెప్పారు. చివరిగా కన్యాదానం చేస్తే ఉండే ఫలితాన్ని చెప్పారు. మానవ కళ్యాణానికే ఎంతో ఫలితం ఉన్నారు. మరి ఆ స్వామివారి కళ్యాణంలో అమ్మవార్లనే స్వామివార్లకి వదిలిపెడుతుంటే దీనికి వచ్చే ఫలితం ఏమిటగా అంటే దానికి చెప్పారు, జన్మించింది లగాయతు, చనిపోయేలోపు వచ్చేటువంటి 4 అవస్థలు బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధకేశం. ఈ 4 అవస్థల్లో తెలిసి గాని తెలియక గాని ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ తొలగిపోతాయన్నారు. మనతో సహా మన ముందు పుట్టి గతించిపోయిన తండ్రి, తాత, ముత్తాత ఇత్యాదులందరూ ఆనందరాజు గారి వంశాంకురంగా ఇవాళ వీరందరూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ కుమారులైనా పుణ్యకార్యాలు ఎందుకు చేయాలంటే వారు బాగుండడం కోసం, వారి తరంలో గతించిపోయిన వారందరూ ఉద్ధరింపబడటం కోసం. అందువల్ల ఈ యొక్క
మన ఇక్కడ కార్యక్రమాలకు వచ్చిన మీ అందరి యొక్క ఇక్కడ గోత్రనామాలు చెప్పుకున్న మీ అందరి యొక్క తండ్రి తాత ముత్తాతలు 10 తరాల వెనక్కి వారందరూ కూడా ఈ కళ్యాణం చూస్తున్న వారందరూ ఈ కళ్యాణం చూసేవారు 10 తరాల వెనక వారు నరకానికి వెళ్ళరు, వారు స్వర్గలోకానికి వెళతారన్నారు. తర్వాత పుట్టబోయే కొడుకు మనవడు మునిమనవడు ఈ 10 తరాల తర్వాత వాళ్ళు నరకం నైవ పశ్యతి, నరకాన్ని చూడక్కర్లేదు, శివలోకాన్ని పొందుతారయ్యా అన్నారు. అటువంటి బలిదానం చెబుతూ కన్యాదానానికి తెలై సూర్యమండల పర్యంతం నువ్వుల గింజలు తీసుకుని సూర్యమండలాన్ని తాకేంత వరకు రాశిలా పూయాలంటే ఎన్ని నువ్వుల గింజలు పడతాయో అది తీసి లెక్క పెడితే ఎన్ని వస్తాయో అన్ని సంవత్సరాల కాలం కన్యాదానం చేసిన వారు వైకుంఠంలో ఉంటారన్నారు. చంద్రమండల పర్యంతం వెదురు బియ్యాన్ని చంద్రుణ్ణి తాకేంత వరకు రాశిలా పోస్తే ఒక్కో గింజ తీసి లెక్క పెడితే ఎన్నొస్తాయో అన్ని సంవత్సరాలు ఇలా కన్యాదానం చేసిన వారు ఆ కైలాసంలో ఉంటారయ్యా అన్నారు. మినప గింజలని ధ్రువమండలం తాకేంత వరకు రాశిలా పోస్తే ఎన్ని మినప గింజలు పడతాయో అవి తీసి లెక్క పెడితే ఎన్నుంటాయో అన్ని సంవత్సరాల కాలం పాటు సత్యలోకంలో ఈ కన్యాదానం చేసిన వారు ఉంటారన్నారు. ఆవు తోక నుంచి తీసిన వెంట్రుకలు నక్షత్రాలు తాకేంత వరకు రాశిలా పోస్తే అవి తీసి గణిస్తే ఎన్నుంటాయో అంతకాలం పాటు ఈ కన్యాదానం చేసిన వారు స్వర్గంలో ఉంటారన్నారు. గంగ నుంచి తీసిన ఇసుక రేణువులు సప్తఋషి మండలాన్ని తాకేదాకా ఈ రాశిలా పోస్తే ఎన్ని ఇసుక రేణువులు పడతాయో అవి లెక్క పెడితే ఎన్నుంటాయో అన్ని సంవత్సరాల కాలం పాటు కన్యాదానం చేసిన వారు పుణ్యలోకాలు పొందుతూ ఉంటారన్నారు. అంతేకాదు 3 రెట్లు అధికంగా అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, పౌండరీక, అతిరాత్ర, వాజపేయ ఇవి కలియుగంలో చేయలేని మహాయాగాలు. ఆ యాగాలన్నీ 3 సార్లు చేస్తే ఎంత ఫలితమో దానికి 3 రెట్లు ఫలితం కన్యాదానం వల్ల వస్తుంది అని చెప్పి అదిగో కన్యనివ్వబోతూ ఆ క్షీరార్ణవుడు ఇక్కడ హిమవంత మహారాజు అమ్మాయి గురించి కొన్ని మంచి మాటలు చెబుతున్నారు. కన్యా కనక సంబంధాం కనకాభరణైర్యుతాం బ్రహ్మలోకే జిగీషయా సర్వతో భూయాత్మద్దానాన్ మోక్షమాప్నుయా సర్వబోధ సాక్షిణ్య సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంగదాన్ సాధ్వీం సుశీలాయ సధీమతే ఓహం ప్రయచ్ఛామి లోక కళ్యాణ సిద్ధయే. అదిగో అక్కడ మానసికంగా స్వామివారి ప్రవరణలన్నీ అక్కడ మళ్ళీ వేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఈ శ్లోకం గురించి వివరాలన్నీ గురువు గారు చెబుతారు. పరమేశ్వరుడికి కళ్యాణం చేస్తే అని చెప్పారు కదా, ఇప్పుడు ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలన్నీ చెప్పారు. అసలు కన్యాదానం చేసేటప్పుడు ఎలా ఉండాలి? కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం అన్నారు. ఎంత తక్కువ వాడు వివాహం చేసినా కూడా ఆ కుమార్తెకి అంతో ఇంతో బంగారం పెట్టి పట్టు పుట్టుకులు చుట్టబెట్టి బంధువులందరినీ పిలిచి దారుణం కట్టి ఆ గుమ్మంలోనైనా 4 రాట్ల పాటు చేస్తుంటాడే కళ్యాణం వివాహం. అసలు ఇంత వైభవంగా పార్వతీ పరమేశ్వరుడికి నాడు చేసినాడు. ఆ పర్వతరాజు గారు ఆ పర్వతాలన్నీ కూడా పందిళ్ళు వేసేసేట. ఆకాశం అంతా పందిరి, భూలోమంతా పీట అంటుంటారు కదా మన వాళ్ళు. అట్లా వచ్చినటువంటి బంధువులు ఎంతమంది ఉన్నారు పరమేశ్వరుడు కళ్యాణానికంటే? 1,00,00,000 మంది ఉన్నారట. భూతనాథుడు ఆయన ఒకళ్ళ ఇద్దరు ఇందాక అడిగారు, మీ బంధువులు ఎవరయ్యా? కోమే తాత కోమే పిత అన్నాడు. నాకు తండ్రి ఎవరయ్యా, తాత ఎవరయ్యా? నేనందరికీ ముందు వాడిని, నా ముందు ఎవడు లేడు, అంతా అయిపోయిన తర్వాత నేను తప్ప మిగిలేవాడు లేడు. సరే, పరమేశ్వరుడు చెప్పిన మాట, ఆయన ముందు ఎవరు లేరు. ఏమండి, తరువాత మొత్తం ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత మహాసంహారేస్మిన్ విహరతి సతిత్వత్పతి రసం అంటారు శంకర భగవత్పాద. కాబట్టి ఈ మహాసంహార కాలంలో పార్వతీ పరమేశ్వరులు తప్ప మిగిలేవారు లేరు అన్నారు. కాబట్టి ఆయన ఆది మధ్యాంతరహితుడైనటువంటి పరమేశ్వరుడు. అలాంటి కళ్యాణం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడికి కళ్యాణం చేసినటువంటి హిమవత్ పర్వతరాజు గారు ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందాడన్నారు. ఇప్పటికి కూడా మనం కన్యాదానం చేస్తే ఇన్ని ఫలాలు కూడా
మనం పొందుతాము అని చెప్పారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. కన్యాదాన సమయం ఆసన్నమైంది. భజంత్రులు మేళం చేయండి. అదిగో ప్రధానార్చకుడు ఆ పల్లెల్లో చక్కగా కొబ్బరి బండం, గుమ్మడికాయ, ఎడగల గుడ్డ, పసుపు కొమ్మలు, అరటి బల్లత్తం, గంధం చెట్ట ఇవన్నీ పుచ్చుకొని అలా ఆ పర్వతరాజు యొక్క భార్య మేనాదేవి, ఆ క్షీర సముద్రుడి యొక్క భార్య వాళ్ళు నీళ్లు పోస్తూ ఉండగా ఆనాడు పార్వతిని, శ్రీదేవిని ఎలా కన్యాదానం చేశారో అది అలా కన్యాదానం జరుగుతోంది. సారంగృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదతే దేవస్య ప్రాణవరం ప్రదవేశ్య కన్యాదానమన్నా ఇస్తుంటే తుభ్యమహం సంప్రదతే నా మమ నీకు ఇచ్చేశాను, నాది కాదు. కన్యాదానానికి ఆ మంత్రం పెట్టలేదండి పెద్దవారు. కన్యాదానానికి మాత్రమే కన్యాదానం తుభ్యమహం సంప్రదతే నీకు ఇస్తున్నాను వరకే మంత్రం ఉంది. నాది కాదు అని కన్యాదాత అండవు. కొంతమంది అంటూ ఉంటారు, యావయా నాకు ఇచ్చి పెళ్లి చేసావు, ఇంక నువ్వే అడగకూడదు నా ఇష్టం నా భార్య అని. అటువంటి పప్పులు ఉడకవు. మన పెద్దలన్నీ ఆలోచించే జాగ్రత్తగా మంత్రాలు నిర్మాణం చేశారు ఋషులు. కన్యాదాత ఇస్తున్నాను అంటాడు. అది కూడా దేనికి? ధర్మకామార్థ సిద్ధయే. అది కూడా ఎలాగా? ప్రయదోహం ప్రయచ్చామి. నేను ఇస్తున్న ఈమెని ఇష్టపూర్వకంగా స్వీకరించి ధర్మార్థ కామాలు నెరవేర్చుకుంటామని నీకు ఇస్తున్నా. ఈమె పుట్టినింటి మీద అధికారాన్ని కలిగి ఉంది, అటు మెట్టినింటి మీద అధికారం ఉంది. అందుకే తోరణం కట్టామంటే ముందు ఆడబడిచి వచ్చేయాలి. అల్లుడు ఖాళీ లేదండి పంపనంటే కుదరదు. పెళ్లిగా 6 నెలల ముందు అమ్మాయి రావాల్సిందే. ఆవిడ వస్తేనే విఘ్నేశ్వర నీది. అందువల్ల అంత రీతిగా కన్యాదానం చేశారు. కన్యాదాన దక్షిణగా 9 పళ్ళాల్లో నవరత్నాలు తెప్పించి, ఆయనకి రత్నగర్భుడు అని పేరు పర్వతరాజుకి, ఈయనకి రత్నగర్భుడు అని పేరు. అనేక నిధులున్నాయి వాళ్ళ దగ్గర, లోటేమిటి? అలా కన్యాదాన దక్షిణగా ఆనాడు ఆ స్వామివారికి ఆ వరదక్షిణ ఇచ్చారు అన్నారు. ఇచ్చాక కన్యాదానం కట్నం ఇచ్చాక ఏమావగారన్నా ఊరుకుంటారా? కొన్ని షరతులు అడుగుతారు. అదిగో ఏమడుగుతున్నారండి? కొన్ని విషయాలలో నా కుమార్తె మాట అతిచరించి ప్రవర్తించకూడదయ్యా, అతిక్రమించకూడదు. అదేమిటంటే ధర్మేచ, ఏ ధర్మకార్యం చేసినా ధర్మపత్నిగా నా కుమార్తె నీ భార్య ఈయనను పక్కన పెట్టుకునే చెయ్యాలి. అర్థేచ, ధన సంబంధమైన విషయాలు ఏవైనా నా కుమార్తెతో చర్చించకుండా సొంతంగా నిర్ణయం చేసుకోకూడదు. ఈ మాట అతిక్రమించము సుమా అని అడిగితే దానికి కూడా ఆ ప్రమాణం చేయించారు. 3వది కాలేచ, నా కుమార్తె ఇప్పటిదాకా ఏది కోరినా తండ్రిగా నేను చూసుకున్నాను, ఇక అన్నీ నీవే కాబట్టి ఆమె అడగకుండానే ఆమెకు అమితార్థాలు తీర్చాలయ్యా, దీన్ని అతిచరించి ప్రవర్తించము కదా అంటే 3టికి స్వామివారు ముమ్మారు నాతి చరామి నాతి చరామి నాతి చరామి అన్నారు. అదిగో జీలకర్ర బెల్లం అమ్మవార్ల చేతిలో ఆ స్వామివార్ల చేతిలో పెట్టారు. శుభముహూర్త సమయం అవుతోంది, చూసుకోండి అయ్యా అంటున్నారు వెనకాల నుంచి ఆ సప్తఋషులు, అరుంధతి వీళ్ళందరూ కూడా. అలాగేనంటూ అక్కడ ఉన్నటువంటి వేద పురుషులందరూ కూడా లగ్నాష్టకాలు చెబుతున్నారండి అయ్యానండి. ఓం విఘ్నేశ్వర విఘ్న విదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం చ సిద్ధం. విఘ్నేశ్వరో నామ సురేషోజ్యో అధోవరాభ్యాం వరదా భవంతు. సావధాన సావధాన సావధాన. శ్రీ ఉమా సోమేశ్వర ధ్యాన సావధాన. సోమేశాచ్చ భవాష్టరక్మనిముఖైర్దేవైర్వసిష్టాదిభిః బ్రహ్మర్ష ప్రహరైశ్చ నారదముఖైః దేవర్షిభిర్భూషితే. ఆసీనో రమయా భువాసః మహా వైవాహికే మండపే. శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో నరహరిః కుర్యాత్ జగన్మంగళం.
సావధాన శ్రీలక్ష్మీ సనాతన స్వాన సావధాన శ్రీమన్మోదకదంతపాశపరశూన్ హస్తైశ్చతుర్భిర్యతః భక్తానామఖిలేష్ట కార్య విలసత్ శ్రీ సిద్ధి విఘ్నేశ్వరా శుద్ధ స్వర్ణ నిభ ప్రసన్న వదన కృష్ణాజినాలంకృత గౌరీ గర్భ సముద్భవ సభవతాం కుర్యాజ్జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన సుభగ్నే సావధాన శ్రీ ఉమా సోమేశ్వర యోన సావధాన కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రద కీర్తనో గుణనిధి కళ్యాణ కళ్యాణవ కళ్యాణాద్రి సమాన సార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభురీశ్వరో సోమారామక్షేత్రవాసీ కుర్యాజ్జగన్మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ ఉమా సోమేశ్వర ధ్యాన సావధాన భజంత్రుడు పెద్దవేళ స్వామివారు ఇద్దరు కూడా అమ్మవార్ల సరస్సు మీద అమ్మవార్లిద్దరూ స్వామివారి సరస్సు మీద జీలకర్ర బెల్లాన్ని ఉంచుతున్నారు. అదిగో చక్కగా జరుగుతోంది కార్యక్రమం. అందరూ దక్షించండి. శుభముహూర్తం జరుగుతూ ఉంది. ఓం సారో దేవి సహదాశర్మయచ్చతో ఆత్రాహారమంతరో ప్రవస్తిష్టావిజాజనే ఇషస్వాగర్వాంఛందో హరో ఇంద్రవిలేహృతస్థిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిజక్తముగం యదః అధనేదం తదగ్రవః ఇంద్రయవనగ్రహారస్థ అపహక్షేత్రాణి సంజయన్న ఇంద్రయేన హదీధరత రవంధరేణ హరిహా అయం బ్రహ్మణస్పతి ధ్రువందే రాజావరుణ ధ్రువందే బృహస్పతి ధ్రువంద్రయం పార్వతీవరయే